Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఇప్పుడు ఇది చిన్న పుస్తకం భగవద్గీత 702 శ్లోకాలతో కూడుకున్నటువంటి భగవద్గీతలో ఏమి చెప్పారంటే క్రమ పద్ధతిలో మనకు నేనెవరో తెలుసుకునేటట్లుగా అందులో శ్లోకాలను అమర్చి చక్కగా చెప్పారు. కాబట్టి ఏ గ్రంథాలు అవసరం రాకుండానే ఇప్పుడు ఉపదేశసారమైన మీరు భాగవతమైన ఏ గ్రంథంలో అయినా విషయం ఒకటే, ఏది నేనెవరో తెలుసుకోవడమే. అందుకని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది ఇదే గనక ఇందులో క్రమ పద్ధతి చెప్పారు. ఏంటి ఆ క్రమము అంటే 1వ అధ్యాయము అర్జున విషాద యోగం. దీంట్లో నిత్య అనిత్య వివేకము అనేది మనలో ఉన్నటువంటి ఎవరైతే సుఖభోగి మనిషిలో ఉన్నాడో, ఈ శరీరాన్ని నడిపిస్తూ ఈ శరీరానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నటువంటి ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి మనము ఈ నిత్యము ఏది అనిత్యము ఏది అనే జ్ఞానాన్ని అందిస్తే, ఎందుకంటే ఏదైతే నవ్వుతుందో అదే ఏడుస్తుంది లోపల, అంతేనా? నవ్వేది వేరు ఏడ్చేది వేరు కాదు కదా. కొద్దిసేపు అమ్మ చాలా గొప్పది చాలా మంచిది అంటుంది, కొద్దిసేపు తర్వాత అబ్బా ఆమె అసలు మంచిది కాదు అని ఇంకా ఎన్నో చెప్తుంది. అంటే కొద్దిసేపు అవునని కొద్దిసేపు కాదని ఇలాగా రకరకాలుగా క్లారిటీ లేకుండా ఆ ఉండటానికి కారణం ఏంటంటే ఇది ఒక గీత అన్నమాట, మార్గం గీత కదా. అంటే నేనెవరు తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక గీత, అంటే రోడ్ అంతే. అంటే మీరు చెప్తున్నారు బాగుంది, అంటే నేనెవరో తెలుసుకోగలిగితే దాన్ని ఒక ఆచరణలో పెట్టాలి అని అంటే ఒక మార్గదర్శకం గీత అని చెప్పి. కానీ ప్రస్తుత రోజుల్లో గీతని ఏ రకంగా చూస్తున్నారు అంటే ఎంతో ఒకప్పటి కాలం కన్నా ఇప్పుడు ఎంతో అంటే ప్రచారం జరుగుతోంది గీతకు సంబంధించి. గీత కనుక మీరు చదివితే మీ రాతని మార్చుకోవచ్చు అన్నట్లుగా చెబుతున్నారు ఎంతోమంది. కాకపోతే గీత అనగానే అందరికీ గుర్తొచ్చేది అదొక పవిత్రమైన పుస్తకం, ఒక గ్రంథం అని చెప్పి పూజ గదిలో పెట్టి పూజ చేసే వరకు, లేదు అంటే ఏ సమయంలో పడితే ఆ సమయంలో గీతని తాకకూడదు అని చెప్పి భద్రంగా అల్మారలో పెట్టే వరకు, లేదు అంటే మరణించిన వారి దగ్గర మరణించిన వాళ్ళు ఏదో లేచొచ్చి మళ్ళీ వాళ్ళు లైఫ్ని సక్రమంగా నడుపుకుంటారు అన్నట్లుగా వాళ్ళ దగ్గర ఆ గీత శ్లోకాలన్నీ ప్లే చేయటము, ఈ 3 రకాలుగానే ఎక్కువగా గీతను ఉపయోగిస్తున్నారేమో అనిపిస్తుంది. మరి అటువంటప్పుడు మంచి మార్గంలో వెళ్ళాలి, మేము చదవాలి అనే ఆలోచన ఎక్కడ వస్తుందమ్మా? ఆ ఆలోచన కలగడానికే భగవద్గీతను క్రమ పద్ధతిలో అధ్యయనం చేసినప్పుడే వస్తుంది. అలా అధ్యయనం చేయడానికి మొదటి అధ్యాయంలో మనకి ఏం తెలుస్తుందంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటి వివేచన. అసలు ఈ నిత్యము ఏంటి అనిత్యము ఏంటి వివరణ ఇవ్వండి. చెప్తాను. వివేచన ఎక్కడ కలుగుతుంది? మన లోపలే. ఎక్కడ? ఏదైతే ఇప్పుడు అవివేకంతో ఉందో, ఏదైతే విషయం తెలియకుండా ఉందో దానికే వివేచన కలుగుతుంది. నిత్యము అంటే ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది, సత్యమైనది, వికారము లేనిది, సనాతనమైనది. అది దాని లక్షణము పుట్టదు, గిట్టదు, ముట్టదు, పట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుబడదు, ఏది అంటదు అని, ఏది అంటదు దానికి. అదే మనకి భగవద్గీతలో చెప్పిన శ్లోకము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతన నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే అజహ జన్మలేనిది, పుట్టనిది, ఇది శాశ్వతము, ఇది పురాణము, ఇది సనాతనము. ఈ లక్షణాలన్నీ కూడా ఒక భగవంతునికే వర్తిస్తుంది. పోని ఇప్పుడు భగవంతుడు అనగానే ఒక రూపం ఆపాదించుకుంటారు. కానీ ఎన్ని రూపాలుగా నీకు నువ్వు సృష్టించుకొని ఆపాదించుకున్నా ఉన్నది భగవంతుడు ఒకడే. ఎలా ఉంటాడు అంటే విశ్వవ్యాపక శక్తి రూపంలో ఉంటాడు. నేను అమ్మవారి రూపంలో కొలవచ్చు, మీరు వెంకటేశ్వర స్వామి రూపంలో కొలవచ్చు, శివుని రూపంలో కొలవచ్చు, తప్పులేదు. ఎవరి భావన కొద్దీ వాళ్ళు కొలుస్తారు. బట్ ఎవరు కొలిసినా ఆ కొలిచేది ఆ ఏకైకమైనటువంటి నిత్య సత్యమైనటువంటి అఖండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ శక్తిని. అది నిత్యం. అది తప్ప మిగిలినవన్నీ అనిత్యాలే. యదృశ్యం తన్నస్యం కదా.
భగవంతుడు మారడు. ఇప్పుడు ఇది మారుతుందా లేదా? ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? చిన్న బిడ్డలాగా ఉన్నాం. శైశవ దశ, బాల్య దశ, ఆ తర్వాత కౌమార దశ, యవ్వన దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. సో ఈ కొంతకాలం ఎంతకాలం జీవించామన్నది కాకుండా అసలు ఏమి చేశాం మనము. పోనీ ఇప్పుడు మీకు నేను చెప్పాను వృద్ధాప్య దశ వరకు, మీరేమన్నా గ్యారెంటీ ఇవ్వగలరా? వృద్ధాప్య దశ వరకు లేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, ముదిమియందో, లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతులైన దేహమున్నంతలో నిన్ను తెలియవలయు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచున దేహమందు ఒక్క నిమిషమైన. కాబట్టి అనిత్యము అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఒక పదవి కోసం, ఒక డబ్బు కోసం ఇంకొకళ్ళని ఏదైనా చేయగలిగేటటువంటి మనస్తత్వం మనలో కలగదు కదా. దూర్జటి చాలా స్పష్టంగా చెబుతాడు దాన్ని. ఒకరిని చంపి పదస్థులై బతుక తామొక్కొక్కరు ఊహింతురు ఏలకో, తామెన్నడు చావరో తమకు పోవో సంపదల్, పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖం అందం గందురో, ఉన్నవారికి లేదో మృతి కటకట శ్రీకాళహస్తీశ్వర అని వేడుకుంటాడు ఆయన. ఈ భావన ఎప్పుడైతే మనకు నేను శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతము, నేను ఇక్కడికి ఒక చుట్టంగా వచ్చాను, ఒక అతిథిగా వచ్చాను, ఈ భూమండలం అనేది ఓ మంచి పాఠశాల, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేర్పించడానికి వచ్చాను. ఇక్కడ అందరూ ఒకటే, అవును, అందరూ సమానమే. అందరూ సమానమైనటువంటి ఈ భూమండలం మీద ఇన్ని కుల మత లింగ వర్ణ వర్గ విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే, ఆ సుఖభోగి లాంటి వాడు ఎవరికి వాళ్ళుగా స్వార్థంతో ఉండిపోయి ఉన్నటువంటి దేశంలో లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను అందరికీ పంచకుండా కొంతమంది దగ్గరే ఉండిపోతుంది కదా. మరి అలా ఉండిపోవడం వల్ల ఇంకొకళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు. ఒక చోట మెట్ట అయిందనుకోండి, మట్టిని తవ్వి పోసారనుకో, ఒక చోట ఎత్తు అవుతుంది, ఇక్కడ పల్లం అవుతుంది. మరి ఇంతమంది మన భారతదేశంలో ఇంత సంపద ఉండి ఎక్కడ భూమిలో తవ్వినా మనకి ఖనిజాలు వస్తాయి. అట్లాగే గ్రానైట్స్ అని, టైల్స్ అని, వజ్రాలని, వైడూర్యాలని, బంగారాలు ఇన్ని వస్తున్నాయి కదా. మరి ఇది అందరికీ ఎందుకు చేరడం లేదు? ఏ ఒక్కళ్ళ సొంతమే ఎందుకు అయిపోతూ ఉంది అంటే, ఆ సుఖభోగి అనేటటువంటి వాడు పెరిగిపోయి, అహము పెరిగిపోయి, ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే కీడు ఓకో నలమ్మ అని చెప్పాడు ఆరుద్ర. అట్లాగా అది పెరిగిపోవడం వల్ల, ఎందుకు పెరిగిపోయిందంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల. ఏ జ్ఞానము? నిత్యము ఏది, అనిత్యము ఏది అనే వివేచన ఉండడం. ఒక ప్రాణి మరొక ప్రాణిని హింస పెడుతున్నారు కదా, అంటే ఒక పదవి కోసం. వాడుక భాషలో చెప్పాలి అంటే ధర్మం అధర్మం అనుకోవచ్చమ్మా? ఉన్నవి ఒకటే ఉంటుందమ్మా, రెండు ఉండదు. అది ఎట్లాగా అనుకుంటారంటే, ఇప్పుడు మంచి చెడు రెండు ఉండదు. ఇప్పుడు హత్య చేయడానికి వెళ్ళిన వాడు కూడా నేను మంచి చేస్తున్నాను అనుకుని వెళ్తాడు, దొంగతనం చేసేవాడు కూడా నేను మంచి చేస్తున్నాను అనుకుని వెళ్తాడు. దృష్టిలో మాత్రమే మంచి అది. కాబట్టి ఉన్నది ఒకటే, మంచి చెడు ఉండదు. మంచి ఏదో తెలియకపోవడం వల్ల తను అనుకున్నవన్నీ చేస్తూ ఉంటాడు. మంచి అంటే ఇదే అని నువ్వు చెప్పగలవు, కానీ చెడు అంటే ఒకటి ఎన్ని చెప్పగలవు? ఎన్నైనా చెప్తూ ఉంటావు కదా, ఎన్నో ఉంటాయి. అట్లాగే ధర్మం కూడా. యాక్చువల్గా గీత ప్రకారంగా అసలు ధర్మం అధర్మం అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే ఉంది, రెండవది లేదు, అంటే మంచి ఉంది చెడు లేదు, చేస్తున్నదే మంచి అనుకుంటాం చెడైనా అని చెప్పి. గీతలో ఏం చెప్పారు ఈ ధర్మం అధర్మం, ఈ మంచి చెడుల గురించి? గీతలో చెప్పింది కూడా ధర్మము అంటే దైవము. ధర్మం అంటే దైవం అని అన్నప్పుడు, దైవం ఒక గీత ఉంది, ఒక లక్షణాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది. అదే గీత, భగవద్గీత పద్ధతి. భగవంతుని తెలిసే గీత, తెలిపే గీత, తెలిసే గీత. ఈ పద్ధతిలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కరెక్ట్గా ట్రాక్ మీదే వెళ్తావు, దారి తప్పవు. నువ్వు దారి తప్పేసావు అనుకో, అప్పుడు నువ్వు ఎందులో ఉన్నట్టు? అధర్మంలో ఉన్నట్టు. అధర్మం అని ప్రత్యేకంగా దానికి ఇన్ని లక్షణాలని ఇట్లా ఏమి ఉండదు. మంచికి అధర్మం అది. అట్లాగే మంచిగా ఉండకపోవడమే చెడు. చెడు. కానీ మా ఇప్పుడు మీరు అంటున్నారు మంచిగా ఉండకపోవడం చెడు, ధర్మంగా నడవకపోవడం అధర్మము అని. కానీ ఇందాక మీరు అన్నట్లుగా
అంటే ఎవరికి వారు చేస్తున్నది మంచి అనే అనుకుంటారు, ధర్మం అనే అనుకుంటారు. అదే మూర్ఖత్వంలో వెళ్ళిపోతూ ఉంటారు. నేను చేస్తున్నది తప్పు అని మీరు నాకు ఒకవేళ చెప్పినా, లేదు నేను మంచే చేస్తున్నాను అని వితండవాదం చేస్తుంటారు. అలాంటి మూర్ఖుల్ని మనం అసలు బయటికి తీసుకురావడం సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే గీతలో చాలా సులభంగా ఉంది కదా. ఇప్పుడు తనకి ఆ సుఖభోగే కదా అంటుంది. ఇప్పుడు తప్పు చేసినది ఆ ఫిజికల్ బాడీనా, తనలో ఉండేటటువంటి ఆ సుఖభోగినా? తప్పు ఏదైతే అధర్మం అంటున్నామో దాన్ని చేస్తున్నది తన యొక్క భౌతిక శరీరమా, తనలో ఉన్నటువంటి ఆ భావన అయి ఉండొచ్చు కదా. ఎంత సింపుల్. ఆ భావాన్ని మనం మార్చేస్తే సాఫ్ట్వేర్ అంటే నీ సాఫ్ట్వేర్ లో వైరస్ పట్టింది. ఆ వైరస్ కి మందు వేయాలి. ఆ మందే భగవద్గీత. అందుకే భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో విషాదం అంటే ఏమిటి అని బోధిస్తూ, ఇది సంపదలంతా కూడా అనిత్యము, మరి ఈ అనిత్యమైనటువంటి సంపదల కోసం నేనెందుకు యుద్ధం చేయాలి అని కూడా ఒక సందర్భంలో ఆయన ప్రశ్నిస్తాడు మన అర్జునుడు. కాబట్టి ఎప్పుడైతే నిత్య అనిత్య విభజన తెలిసిపోతుందో, అంటే ఆత్మ అనాత్మ, భగవంతుడు మిగిలినవన్నీ కూడా అశాశ్వతం కనుక దానిని భగవంతుడని చెప్పలేము. కాబట్టి ఎప్పటికీ ఉండేది భగవంతుని తత్వము, భగవంతుని శక్తి. మరి మన డ్యూటీ ఏంటి ఇక్కడ అంటే ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన అంటే ఏమి అంటే విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఏంటి అసలు ఈ విలువలు ఏంటమ్మా? ఏంటి విలువలు అంటే ఒక మనిషి మరొక మనిషిని ఏ రకంగానూ కూడా బాధించకుండా ఉండడం. నేనే నాకే కావాలన్నీ, నేనే ఉన్నాను, స్వార్థం అవి లేకపోవడమే విలువలతో కూడుకొని జీవించడం. అలాంటి వారు ఉన్నారంటారా అసలు? అదే మీకు ఇందాక చెప్పాను కదా, సంపద ఒకరి చేతిలోనే ఉండిపోతుంది, అట్లాగా అయిపోయింది. అలాంటి వాళ్ళు రమణ మహర్షుల వారు ఉండినారు కదా, ఈరోజు మనం వింటున్నాం కదా. అట్లాగే రామకృష్ణ పరమహంస ఉండినారు కదా, మనం వింటున్నాం కదా. అప్పట్లో వారికి సాధ్యపడింది. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రస్తుత రోజుల్లో ఎవరైనా ఉన్నారు అని చెప్పొచ్చు అంటారా? అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ధర్మంగా వెళ్ళే వారి దగ్గరైనా నేను నా కుటుంబం అనే ఒక చిన్న ఆ భావన అయినా ఉంటుందేమో అని. నేను నా కుటుంబం కూడా కలిసి ఏం చేయాలి అంటే ఎదుటి వ్యక్తిలో ఆ ధర్మాన్ని స్థాపించాలి. ధర్మ సంస్థాపన అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం కాదు. ఆ ఏదైతే లోపల స్వార్థపూరితమైనటువంటి నేను ఏదైతే ఉన్నదో, అహం ఏదైతే ఉన్నదో ఆ భావనలోకి వెళ్ళి నేను నా కుటుంబం అంతా కూడా మీ భావనను మార్చి ఆ సరి అయినటువంటి ట్రాక్ తప్పింది కదా, తిరిగి ట్రాక్ మీద ప్రయాణం చేసేటట్టు బోధించగలగాలి. ఆ బోధించడానికి గీత ఉంది కదా. ఖచ్చితంగా దీంట్లో మనుష్యాణం సహస్రేషు, కోటికొకరు ఖచ్చితంగా ఉంటారు, అయితే అరుదుగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నా ఉదాహరణ, నాకు చిన్ననాటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు తెలిసిన వారికి, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నాతోటి చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి విషయాల మీద ఆసక్తి లేదా తెలుసుకోవాలి అని ఉండే వాళ్లకు నిరంతరం నేను ఈ ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాను. ధర్మం అంటే దైవం కదా, దైవం అంటే దైవ లక్షణాలు, దైవ శక్తి కదా. ఎక్కడ స్థాపన చేస్తాను? మనకేమైనా కనిపిస్తుందా? అది కనిపించదు. మీ యొక్క లోపల జ్ఞానంలో, జ్ఞాతలో, దానిని జ్ఞాత అంటారు. గ్రహించేవాడిని మన లోపల ఉంటాడు డ్రైవర్ అని చెప్పాను కదా, జ్ఞాత అంటారనమాట. అది దానికి మనం విలువలను, ఆ ధర్మాన్ని, ఆ దైవాన్ని దాని లోపల స్థాపింపజేయడం. ఎట్లా స్థాపింపజేయడం మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు పరమానంద శిష్యుల కథ అందరికీ తెలిసింది, సులభంగా అర్థమవుతుంది. 10 మంది నది దాటడానికి వెళ్ళారు, తెలుసు కదా. నది దాటిన తర్వాత ఎంచుకుంటారు వాళ్ళు, 9 మందే ఉన్నారు అని ఏడుస్తూ ఉంటారు. నదిలో ఒకడు మునిగిపోయాడు, మరి ఇంకొకడు వస్తాడు, వాడు మళ్ళీ 9 మందిని ఎంచుతాడు. ఆ కథే అన్నమాట. అప్పుడేమవుతుందంటే దారిలో పోయేవాళ్ళు, ఏమి నాన్న ఏం జరిగింది, ఎందుకు ఇట్లా ఏడుస్తూ ఉన్నారంటే, మేము ఇట్లాగా ఒకళ్ళు మిస్ అయిపోయాము అంటే, ఉండు నేను ఎంచి చూస్తాను అని చెప్తే 10 మంది. అది ఎట్లాగా 10 మంది ఉన్నారు? ఆ అబ్బాయి మీద ఒక ముటిక్క వేసి, నువ్వు నిన్ను లెక్కేసుకోలేదంటే, ఓ అవును కదా, నేను కదా అని గ్రహిస్తాడు. అలాగా గ్రహించేటట్లు, ఓహో చీమ గ్రహించింది కదా, ఓహో నేను శరీరం కాదు కదా, నేను ఇక్కడే ఉండను, నేను ఉన్నది ఇక్కడ ఎందుకు? ధర్మ సంస్థాపనకు, విలువలతో కూడుకున్న జీవన విధానాన్ని నేను జీవించడానికి కదా నేనున్నది అనే గ్రహణ నిరంతరం నీలో ఉన్నప్పుడు, నువ్వు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ పదవి కోసమో, ఏ ధనము కోసమో ఇబ్బంది పెట్టడం కానీ, ఏదో రకంగా చేయడం కానీ జరుగుతుందంటారా? జరగదు. రమణ మహర్షి ఏ రోజైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? రామకృష్ణ పరమహంస ఇబ్బంది పెట్టాడా? సీతమ్మ ఇబ్బంది పెట్టిందా? లేదు. మరి రావణాసురుడు
హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడి జ్ఞానం చూసారా, ఎంత చక్కగా చెప్తాడు. వయస్సులోనే నువ్వు అసలు ఎవరిని చూసుకొని విర్రవీగుతూ ఉన్నావు అంటే, ఏముంది అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి ఆ భగవంతుడే నాకు దిక్కు అని సులభంగా చెప్తాడా లేదా? మరి ఆ భావన ప్రతి మనిషిలో ఉన్నది అనుకోండి, ధర్మ యుగం అయిపోదు, దైవ యుగం అయిపోదు, ఈ భూమండలం అంతా దివ్య మండలంగా మారిపోదు. ఇప్పుడు కోర్టులు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇన్నెందుకు? ఏ మనిషికి ఆ మనిషి ధర్మ మార్గంలో ఉంటే అలా మంచి జరుగుతుంది, ధర్మంగా ఉంటుంది. కానీ ఉన్న 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరు, ఆ పేరుకు తగ్గట్టుగా ఆ యుగంలో ధర్మం ఎన్ని పాదాల పైన నడుస్తుంది, ఆ యుగంలో ఎందుకు ఇలా ఉంటారు అనేది ఆల్రెడీ నిర్ణయించబడింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఈ 4వ యుగం కలియుగము. ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల ఖచ్చితంగా పాపాలే పెరిగిపోతాయి, అధర్మమే నడుస్తూ ఉంటుంది అని చెప్పి అది నిర్ణయించబడినప్పుడు కొత్తగా మనం ధర్మస్థాపన చెయ్యాలి, మనం ఇలా ఉండాలి, మనం స్వార్థంగా ఉండకూడదు అని అంటే ఇదంతా సాధ్యపడేదంటారా? ఖచ్చితంగా సాధ్యమే. ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని మీరు అర్థం చేసుకున్న కోణం వేరు. సరైన కోణంలో మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరే చెప్తారు. సుఖభోగి అని మనం అనుకున్నామే, అతనే కలి, అతను వేరు కాదు, ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, అతనే కలి. స్వార్థమే కదా. ఇప్పుడు మీకు యుగాల గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. కృతయుగంలో ధర్మము 4 పాదాల మీద నడిచింది అని చెప్పారు. అవును. అంటే అర్థం ఏమనుకుంటున్నారు, 4 కాళ్ళు వచ్చినాయా నడవటానికి ధర్మానికి? అలా కాదు. ఆ రోజుల్లో 100కు 100 మంది విలువలతోనే కూడుకొని జీవించేవాళ్ళు. 100 మంది ఉన్నారు అంటే 4 పాదాలు అంటే ఉన్నటువంటి అందరూ అని. 100 మందో 1,00,00,000 మందో ఎంతమంది ఉన్నారో ఆ ఉన్నంత మంది కూడా ఎలా వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, ప్రతి ఒక్కరూ విలువలతో కూడుకున్నటువంటి విద్యను, అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకునేదే కాదు విద్య, స్వయంగా గురువుల దగ్గర స్వయంగా పరిశీలన చేసి ఈ ప్రపంచాన్ని గమనించి, నా దేహాన్ని నేను గమనించి చేసేటటువంటిది విద్య. అట్లాగా అందరూ కూడా 4 పాదాలు అంటే 4 భాగాలు. దేవతలేనా, మనుషులు కూడా ఉన్నారా ఎక్కడ? కృతయుగంలో అందరూ. మనం ఇప్పుడు అందరం దైవంగా, ఇప్పుడు మనము ఇప్పుడు నేను చెప్పిన దైవ లక్షణాలను మనం అందరం పుణికి పుచ్చుకొని అలాగా మనం నడుచుకున్నాం అనుకో, మనం అందరం కూడా దేవతలమే కదా. లక్షణాలే కదా తేడా. క్యారెక్టర్. దేవతలు మీన్స్ భగవంతుడు. కరెక్ట్. భగవంతుడు శాశ్వతం అన్నారు, అనిత్యం అన్నారు. కానీ మనం శాశ్వతం కాదే, మనం కూడా భగవంతుడమే అనుకుంటాం కదా. అంటే మీరు మనము అంటే శరీరం అని అనుకుంటున్నారా? ఆ లోపల ఉన్నటువంటి సుఖభోగి అని అనుకుంటున్నారా? ఇవి 2 మీరు కాదు కదా. ఈ ధర్మం ఈ 4 యుగాల గురించి చెప్పాక మళ్ళీ అది నేను చెబుతాను, అది మిస్ అయ్యింది కదా. ఇప్పుడు అందరూ కూడా విలువలతో కూడుకున్న జీవన విధానం గడిపారు అని చెప్పాను. అయితే అది కొంచెం ఏమైందంటే, ఆ 4 పాదాల నుంచి కృతయుగం తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 100కు 25% మంది నెమ్మదిగా బాహ్య ప్రపంచానికి తాదాత్మ్యము చెంది 25% మంది ఏమైపోయారు అంటే దారి తప్పిపోయారు. ఇప్పుడు ధర్మం ఎంత ఉంది అక్కడ? 3 భాగాలు మాత్రమే. పాదము అంటే భాగము, నడక. 3 పాలు, 3 పాలు మాత్రమే త్రేతాయుగం అయిపోయిందా. ద్వాపర యుగంలో ఈ 25 మంది ఊరుకోరు కదా. నువ్వు సినిమా చూడని పోయావనుకో, అమ్మ సినిమా చూడని పోయింది, నేను పోవాలి కదా. మీరు బాగా తాజ్ హోటల్ లాగా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, మీలాగా నేను కూడా కట్టుకోవాలి. పోల్చుకొని 25 మంది కాస్త ఇప్పుడు ఏమైపోయారు? ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 50 మంది అయ్యారు. ఇప్పుడు ఇదేంటిది? కలియుగం. ఇప్పుడు ఏమైపోయారు? 1 పాదమే. అంటే 75% పాపం పెరిగిపోయింది. 75% వాళ్ళల్లో స్వార్థము, పాపం అనేది ఎక్కడుంది? వేరుగా ఉంది. ఎడన్నా పాపాన్ని ఎత్తి చూపిద్దామా? చేతిలో చూపించగలమా ఇది పాపమని? చేస్తున్న పనుల్లోనే అది భావంలోనే ఉంది. వైరస్ పట్టుంది కదా నీలో ఉన్న నేనుకి, సాఫ్ట్ కాపీకి వైరస్ పట్టి ఉంది. దానికి మందు వేసుకోలేదు కనుక, ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కొనసాగలేదు కనుక, పొద్దున్నుంచి సాయంత్రం వరకు భగవద్గీత చెప్పుకుంటే లేదా చదువుకుంటే నాకు డబ్బులు వస్తాయా? కరెక్టే, రావు కదా. అదే ఆలోచనలో ఉన్నారు అని ఆలోచనల్లో ఉంటారు. అయినా అది ఎందుకు? ఇప్పుడు నా కొడుకుని కలెక్టర్ని చేయాలి, నా కూతుర్ని ఐఐటిలో సీటు తెప్పించి చేయాలి అంటే, నా కూతుర్ని నా కొడుకుని జ్ఞానులుగా తయారు చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది? కాపీలు కొట్టించైనా,
లేకుంటే డబ్బులు లంచం ఇచ్చైనా కూడా నా కొడుకు నా కూతురు పెద్దగా అయిపోవాలి కదా. సో అందువల్ల ఇప్పుడు కలియుగంలో ఆ సుఖభోగి అనేవాడు అందరిలోకి అంటువ్యాధిలాగా వ్యాపించిపోయినాడు. వైరస్ కదా అది. ఆ వైరస్ వ్యాపించిపోవడం వల్ల ఇప్పుడు కలియుగంలో 25% ఒక భాగం అని మీరు అంటున్నా, కలియుగం ఆరంభంలో అది ఉండేదేమో 25%. ఇప్పుడు అంత శాతం ఉందా? కలియుగం ఆరంభమై 5160 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఈ సంవత్సరానికి 2025 ఈ నెల వరకు, ఈ సంవత్సరానికి 5000. ఓకే. మరి ఇప్పుడు ఆ పర్సెంట్ కూడా తగ్గిపోయింది. మీరు ఒక పాదం అని కూడా ఇప్పుడు చెప్పలేరు. ఒక పాదంలో కూడా మళ్ళీ కొంత తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 75 మంది వైపు తిరుగుతారా మనుషులు? నేను ఒక్కదాన్ని ఉంటే నా వైపుకి వస్తారా? ఎక్కువ మెజారిటీ ఎటుంటే. ఎందుకంటే వరలక్ష్మి ఊహ తెలిసినప్పటి నుంచి కనిపించిన వాళ్ళకంతా ధ్యానం చెప్తుంది. ఎన్ని ప్లాట్లు కొనింది, ఎన్ని బిల్డింగులు కట్టింది, ఏం చేసింది, నా దగ్గరికి ఎందుకు వస్తారు మనుషులు కదా. అట్లాగా మనము ధర్మం అంటే దైవం, ఈ విధంగా పాదాలను మనం అర్థం చేసుకుంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేటప్పటికి ఇప్పుడు అరుదైపోయారు. ఇప్పుడు ఒక చిన్న సందేహమ్మా, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో 75% మంది ఆలోచన విధానం కొంచెం వేరే రకంగా ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళ సైడే మొగ్గు చూపి ఉన్న 25లో కూడా వీళ్ళ సైడ్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు ముందు వాటి గురించి తీసుకుంటే కూడా యుగాల గురించి ఇదే గనక మనం ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ కృతయుగంలో 100కి 100% మంచి వాళ్ళు అయినప్పుడు అసలు పాపం చేసే వాళ్ళలాగా భావన రావటానికి కానీ ఆ రెండో యుగంలో వచ్చేసరికి కొంత పర్సెంట్ తగ్గడానికి అసలు ఆస్కారం ఎక్కడుందని తగ్గిపోయింది. ఎట్లా ఉందంటే ఒకప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆశ్రమాలు, గురుకుల పాఠశాలలు ఉండి పిల్లలందరూ కూడా 16, 17 ఏళ్ళు, 18 ఏళ్ల వరకు ఎక్కడ చదువుకునేవారు? ఇప్పుడు కాన్వెంట్లు ఎన్ని వచ్చాయి? ఇవన్నీ ఎప్పుడు మార్పు చెందింది? అలాగా ఒక మనిషిలో కలిగినటువంటి ఒక కలి భావన, స్వార్థ భావన ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఎప్పుడు పాకింది అనే విషయం కూడా చాలా స్పష్టంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉంది. క్రమ పద్ధతిలో చెప్పారు ఏ విధంగా అంతరించిపోయింది విద్య నెమ్మదిగా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు వచ్చాయి. మరి ఇంక కొన్ని రోజులకి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా లేదా అన్న కూడా సందేహం ఉంది ఇప్పుడు, అవునా కాదా? ఇంకా కొన్ని రోజులకి ఈ మాత్రం విలువలైనా ఉంటాయా లేదా అని కూడా సందేహమే మనకి. ఆ విధమైనటువంటి మార్పు, ఆ స్వార్థము ఏ ఒక్కరిలోనూ కలగడం వల్ల అలాగా అందరికీ అది వ్యాపించింది. ఓకే ఓకే, అంటే అది ఎలా మార్పు మొదలైందో కూడా తెలియని విధంగా ఒక రకంగా ఆ మార్పు మొదలైంది మనకు తెలుస్తూ ఉంది కదా. ఒకప్పుడు ఉన్నటువంటి విధానం ఇప్పుడుందా? జీవన విధానం లేదు, మారిపోతుంది. అలాగా మారుతున్న సమాజంలో మనము ఎదగడానికి, మనము మారుతున్న సమాజంలో ఎదిగే దిశగా మనం ఏదైనా మిషనరీస్ కనిపెట్టడం కానీ, విద్యలో చేయవలసినటువంటి మార్పులు కానీ చేయాలి కానీ, అది ఎదుగుదల పేరుతో అధఃపాతాళానికి వెళ్ళిపోయేటట్లుగా ఆ మార్పుకి సంబంధించినటువంటి భావనలు కలగడం వల్ల ఈ విధంగా, అంటే కాలక్రమేణా మార్పు రావటం సహజము, ఆ మార్పుకు తగ్గట్టుగా మనిషి మారటం కూడా ముఖ్యము. కానీ ఎలా మారుతున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, అది మనకు క్రమ పద్ధతిలో ఇది నేర్పిస్తుంది అన్నమాట. 1వ అధ్యాయంలో ఇది మనకు తెలిసేది, నిత్యమేది అనిత్యమేది. అట్లాగే 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే జ్ఞానం అన్నమాట. అంటే సాంఖ్యయోగంలో ఒక మనిషి ఇప్పుడు దారి తప్పిపోయాడు, ట్రాక్ తప్పిపోయాడు. ఎలా ఆలోచన చేసి ఏ విధంగా మనం మనల్ని స్వీయ అధ్యయనం చేస్తే మనము మంచిగా మారతాము అనేటటువంటి క్రమ పద్ధతి 72 శ్లోకాల్లో క్రమంగా చెప్పాడు. అంటే నీ యొక్క ఇంద్రియాలను నువ్వు నీ లోపల ఉంచుకోవాలి. అంటే కంట్రోల్ అంటారు, అది కంట్రోల్ కాదు. నీ యొక్క ఇంద్రియాలను అవి ఎలా ప్రవర్తిల్లుతున్నాయో నువ్వు గమనించాలి. ఎవరు గమనించాలి ఇప్పుడు? మళ్ళీ వాడే కదా, సుఖభోగి గమనించాలా, కలి గమనించాలా. ఆడు గమనించి ఇటువంటి భగవద్గీత, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళను చూసి నేను ఇప్పుడు ఎక్కడున్నానబ్బా, అవును కదా నేను దారి తప్పిపోయి ఉన్నాను, ఇప్పుడు నేను దారిలోకి రావాలంటే ఓకే ఈ క్రమ పద్ధతిని నేను అనుసరిస్తే నేను దారిలోకి వచ్చేస్తాను కదా అనే భావన. అంటే ఇప్పుడు ఏమైంది, దానికి మందు పడింది వైరస్కి. ఆ వైరస్ నెమ్మదిగా 18వ అధ్యాయం వచ్చేటప్పటికి
ఆనందంగా తొలగిపోతుంది అన్నమాట. తొలగిపోయిన తర్వాత తన స్వస్వరూపం తనకు తెలుస్తుంది. దశమ శిష్యుడు ఆ 10 మందిలో ఒకడు ఆ బాటసారి వచ్చి మొటిక్కాయ వేసి అవునా మేము 10 మంది ఉన్నామా అని గ్రహించినట్లుగా ఈ 18 అధ్యాయాలు క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చాలా సులభంగా తనకు స్వస్వరూపం దర్శనమవుతుంది, భగవంతుని తత్వం అర్థమవుతుంది. దేహం అంటే ఏమి, దేహి లక్షణాలు ఏమి మనకు భగవద్గీత క్రమ పద్ధతిలో బోధించింది. అట్లాగే నీ లోపల ఉన్నటువంటి దేహి అదే కలి, దేహి లక్షణాలు ఏమి, అది విధి విధానాలేమి, అది ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది, అది క్రమ పద్ధతిలో ఇది బోధిస్తుంది. అట్లాగే దైవం అంటే ఏమి, దైవం లక్షణాలు ఏమి, దైవం ఎలా మనం దైవాన్ని అర్థం చేసుకోవాలి అనేటివన్నీ కూడా భగవద్గీత క్రమ పద్ధతిలో బోధిస్తుంది. కర్మ అంటే ఏమి, పని, కర్మ అంటే పని. కర్మ అనేది అసలు చాలా వరకు రమణ మహర్షి చెప్పినారు, చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారు, ఇది నా కర్మ, ఇది నా విధి వశాన ఇలాగా నాకు అయ్యింది అని అంటారు కదా. ఇప్పుడు విధి అంటే ఏంటిది, నీ పూర్వజన్మ సుకృతం. మరి పూర్వజన్మలో కూడా నువ్వే కదా, అక్కడ రాసుకున్న విధి కూడా నీదే కదా కదా. కాబట్టి ఆ కర్మతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది 2వ అధ్యాయానికి కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగం ఆధారంగా అన్వయించి భగవద్గీతలో మనం నేర్చుకోవచ్చు. 3వది కర్మయోగంలో రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశ సారంలో పూర్తిగా కర్మతత్వం గురించి ఉందన్నమాట. అంటే దేనికైనా మనకు దాని తత్వం తెలియాలి. దాని తత్వం తెలిసినప్పుడు దానికి ఈజీగా మనము తీసుకోగలుగుతాము సారాంశాన్ని. ఇప్పుడు ఒక మెకానిక్కి ఆ వస్తువు పట్ల, కారో బైకో అనుకుంటే ఆ బైక్లో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని పార్ట్స్ ఉంటాయి, ఇది ఎక్కడ ఏమి పొరపాటు జరిగింది అని కారు మెకానిక్ కారును గమనించగలుగుతాడు, కంప్యూటర్ మెకానిక్ కంప్యూటర్ని గమనించగలుగుతాడు, బైక్ మెకానిక్ బైక్ని గమనించగలుగుతాడు. అలాగా ఎన్ని విషయాలు తెలిసినా మరి నేనెవరు అనే విషయం ప్రతి మనిషికి తెలుస్తా ఉందా? అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి పుట్టుకకు కారణం ఏమిటి, భగవంతుడంటే ఎవరు, ఈ సమసమాజంలో ఆకలి దప్పులు ఎండ వాన ఇవన్నీ కూడా అందరికీ సమానంగానే ప్రకృతి ఇచ్చింది. మరి అయితే ఈ తేడాలు ఎందుకు కదా? మనం ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మతము లోకహితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ కదా. అంటే ఈ ఘర్షణలు ఇవే సరిపోతుంది. అసలు మతం అంటే అభిప్రాయం. మీ మతం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అర్థం. ఇన్ని మతాలు లేవు కదా, ఉన్నదంతా మానవాళి, అందరూ మానవులందరూ ఒకటే మతము. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అసలు గీతలో మతాల గురించి ఏమీ చెప్పబడి లేదమ్మా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే అందరూ కూడా 4 వర్ణాలను 4 జాతులుగా, అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమంలో చెప్పుకోవాలనుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. మరి ఇవన్నీ కూడా మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మనము మన కోసం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక టీం, ఒక కుటుంబం అంటే ఒక ఇంట్లో ఒక యజమాని ఉండాలి కదా. మనకు అన్ని సరుకులు తెచ్చి పెట్టడానికి, మనల్ని అన్ని చూసుకోవడానికి ఒక యజమాని ఉండాలి. ఒక స్కూల్లో ఒక టీచర్స్ అందరూ ఉంటారు, కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి. అట్లాగే కళాశాలలో మనకు అధ్యక్షులు ఉండాలి, లెక్చరర్స్ ఎంతమంది ఉన్నా అధ్యాపకులు ఉండాలి. అట్లాగా మనకు మన కుటుంబంలో ఒక పెద్దగా ఉన్నట్లుగా మనం ఒక సమూహం. ఇప్పుడు ఇది భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం, బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో మేము ఒక 100-150 మంది మేము కలుస్తూ ఉంటాం అనుకుందాం. ఈ 150 మందికి భోజనాలు అంటే ఏంటి, ఏదైనా ఎలా చేయాలి అని ఒక లీడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నాయకులు ఉండాలి కదా. అలాగా మన కోసం, మన అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం ఏదైనా కూడా. అట్లాగా ఈ 4 వర్ణాలు ఏంటి అంటే, ఇప్పుడు నేను
బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటాను నా చిన్ననాటి నుంచి. అయితే నాకు వేరే ఏమీ తెలియదు. ఇప్పుడు నేను విద్యను బోధించాలి అంటే నేను ఇంట్లో ఒకరికో ఇద్దరికో చెబుతాను, అది ఎక్కువ మందికి చేరాలి అని మీలాంటి వాళ్ళకి ఆలోచన కలిగింది అనుకుందాం. అప్పుడు మీరు ఈ విషయాన్ని మనం 10 మందికి చెప్పాలంటే 10 మందిని ఒక చోట సమావేశపరచాలి, ఒక కార్యక్రమం పెట్టాలి, ఈ విద్యను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. అప్పుడు మీరు పాలకులు, క్షత్రియులు పాలిస్తారనమాట. అంటే ప్రజలకి ఏది కావాలో, ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏది సముచితమైనదో అది మీరు తీసుకెళ్ళి ఆ ప్రజలకు బోధిస్తారనమాట. అది 4వ అధ్యాయం చెబుతుంది. అంటే పూర్వము బ్రహ్మ విద్యను తెలిసిన వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులుగా ఉండేది. ఋషులు రాజ్యాలను పరిపాలించేవారని మీరు వినుంటారు. అవును అవును. అది కాస్త ఋషి చేతిలో నుంచి వీళ్ళ చేతిలోకి వచ్చేసిందనమాట. మనుషుల చేతిలో మామూలుగా అవగాహన లేకుండానే ఇప్పుడు చాలా చోట్ల ఉద్యోగాలు కానీ అవగాహన లేకుండానే పని తెలియకుండానే ఉన్నారు కదా, అలాగా చేరిపోయిందన్నమాట. అందుకని చెప్పి ఇలా మనము అంటే మన దేశ అభివృద్ధి కోసం లేదా మనం అందరం కలిసి అభివృద్ధి చెందడం కోసం ఈ పద్ధతులు వచ్చాయి, విభజన పద్ధతులు వచ్చినాయి. దానివల్ల ఏమైందంటే ఈ బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటటువంటి వాళ్ళు అలా బోధించలేదు అనుకోండి, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు ఆ కులంలో పుట్టిండొచ్చు కాక ఆ క్యారెక్టర్స్ లేవు కదా, కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అట్లాగే క్షత్రియులు పాలించే వాళ్ళు కూడా ఉంటేనే ఈ విద్య అందుతుంది. ఓకే, నేను బోధిస్తున్నాను, మీరు ఒక కార్యక్రమాన్ని చేయటానికి నిర్వహణకు మీరు పూనుకున్నారు, కానీ మీకేం కావాలి? ఊరికి అయిపోదు కదా, ఒక కార్యక్రమానికి మైక్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, ఒక కళ్యాణ మండపాన్నో ఏదో ఒకటి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి. వీటికన్నిటికీ డబ్బు కావాలి. కాబట్టి అమ్మ ధర్మం బోధించడానికి మనకి డబ్బు కావాలి కదా అని చెప్పి మీరు పాలకులు కనుక మీ చేతిలో అధికారం ఉంటుంది కనుక ఊర్లో ప్రజలందరినీ కలిపి తలా రూపాయి అడిగి ఈ కార్యక్రమం చేద్దాము అని అంటారు. ఆ రూపాయి మీకు ఎవరివ్వగలరు అంటే అది సంపాదించే వాళ్ళే ఇవ్వగలరు, వ్యాపార వాణిజ్య విషయాల మీద. అది వైశ్యులు. ఇక్కడ కులమతాలకు సంబంధం లేదు, ఈ భావన. అయితే వీళ్ళు వ్యాపారంలో నిరంతరం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయలేరు. కాబట్టి నాన్న నేను 10 రూపాయలు దానం ఇస్తానమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు చెయ్యి అని నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నీకు 10 రూపాయలు తలా 10 రూపాయలు ఇస్తారు వీళ్ళు వైశ్యులు. కాబట్టి ఇన్ని విషయాల మీద ఇంతసేపు చర్చించినటువంటి మీకు ప్రత్యేక ప్రణామాంజలి. ధన్యవాదాలు మా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.